హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో, ఇక్కడైతే ఈవినింగ్ నైట్ నేను ఒక 9, 10 అవుతుంది అనుకుంటా. ఇంక నేనైతే దోస కోసం అని చెప్పి మినపప్పు, బియ్యం అయితే నానబెడుతున్నాను అనమాట. నానబెట్టేసి పొద్దునైతే గ్రైండ్ పెడదామని చెప్పి ఇంకా ఇక్కడైతే కడిగేసి పెట్టేసిన. సో, క్యాప్ అయితే మూత అయితే పెట్టేసిన అనమాట. సో ఇంకా పిల్లలైతే పడుకుంటున్నారు టీవీ చూస్తూ. సో ఇంక ఇక్కడ పొద్దున్నే నేను లేచిన తర్వాత కొంచెం మొహం అయితే కడుక్కొని వచ్చేసిన. కరెంట్ అయితే పోయిందనమాట. ఇంకా పిల్లలకి లేపి స్నానాలు అవి చేపియాలనుకున్నా బోరేసి, కానీ కరెంట్ అయితే పోయింది. మరి వస్తుందో రాదో చూడాలి. పొద్దున్నే పోయింది కదా, కొంచెం డౌట్ ఉంటుంది అనమాట. ఇంకా బోర్ వాటరే చేపిస్తా కదా రోజు, ట్యాంక్లో వాటర్ మళ్ళీ చల్లగా ఉంటాయి, చేయించను. నేనైతే ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని, అంటే మొహం అయితే కడుక్కొని ఇంకా పని అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి మొహం అయితే కడుక్కున్నాను. ఇంకా వాకిలి అయితే ఊడ్చేస్తా అని చెప్పి వాకిలి ఊడడానికి అయితే వెళ్తున్నాను. సో మార్నింగ్ అనమాట. ఇది వచ్చేసి పొద్దున టైం వచ్చేసి 5 అవుతుంది. 5 అవుతుంది కరెక్ట్. నేనైతే లేచేసరికి ఇంకా ఇప్పుడు ఇక నేను స్టార్ట్ చేసేలోపు 5:10 అట్లా అవుతుంది అనమాట టైము. సో ఇక్కడ చూడండి, మొత్తం డస్ట్ ఎట్లా రాళ్ళు అయిపోయిందో. ఎంత వాటర్ చల్లినా అది అనగట్లేదు అనమాట, అట్లే ఉంటుంది. సో ఫస్ట్ అయితే జుట్టు అయితే పొద్దున్నే ఉడకపోస్తుంది, స్టార్ట్ అయిపోయింది ఉడకపోయడం కూడా. ఇంకా నిన్ననే మొత్తం అంతా క్లీన్ చేసిన అనమాట. మొత్తం అంతా నీట్గా ఉంది. సో ఇక్కడైతే చెత్త అయినా ఇంకా రాలేదు. చెత్త చేయడానికి అని చెప్పి పక్కకన్నీ పెట్టేసిన. మాకు ఇక్కడైతే ఇక మెట్ల కింద అయితే అంతా నీట్గానే ఉంది. కాకపోతే ఇంకా చిన్న పిల్లలు అయితే ఈవినింగ్ ఆడుకున్నారు కదా, కొంచెం కాగితాలు ఏమైనా తిన్నప్పుడు పడితే ఉంటే ఉడదామని చెప్పి వచ్చేసిన. నిన్న మొన్న ఇదైతే మొత్తం చాలా అన్నీ మెస్సీగా ఉండే అనమాట. సో నేను అప్పుడు కూలర్ పెట్టినప్పుడు అది డోర్ క్లోజ్ చేసినాము. అది తర్వాత తీయలేదనమాట. ఇటు సైడ్ కూలర్ ఇప్పుడు తీసేసి ఇటు సైడ్ పెట్టుకున్నాం కదా. సో ఇంకా డోర్ ఓపెన్ చేసి ఇటు సైడ్ అయితే ఇంకా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా ఈరోజు మార్నింగే ఎందుకు లేసానంటే పిల్లలకి లేట్ అవుతుంది, పొద్దున ఏం తినట్లేదు. ఇంకా 1:30 అవుతుంది. వచ్చేసరికి ఫుల్ ఆకలిస్తుంది అంటున్నారు అనమాట పిల్లలైతే. సో అందుకని చెప్పి కొంచెం ఎర్లీగా లేస్తే పిల్లలకి ఏమైనా వినిపించచ్చు కదా అని చెప్పి నేనైతే ఫస్ట్ లేచి వాళ్ళకి పాలు ఒక సైడ్ పెట్టిన అనమాట. పాలు పెట్టేసి బయటకు వచ్చి ఊడుస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే రైస్ కూడా కొంచెం పెట్టాలి. వేడి అన్నం తినిపించి పంపిద్దామని చెప్పి పెట్టినమాట. సో కర్రీ కూడా ఉంది. వాళ్ళు పెరుగు అడుగుతున్నారు అని పెరుగు కూడా తెచ్చిపెట్టినా. ఇంకేది అడిగితే అది తినిపిద్దామని చెప్పి. సో కొంచెం వాళ్ళు పెరుగు కావాలని పెరుగు బాగా తింటారు మా పిల్లలు. సో ఇక్కడైతే నేను ఊడుస్తూ క్లీన్ చేస్తున్నాను అనమాట. సో దుమ్ము అయితే చాలా ఇట్లా వస్తుంది. డోర్లను క్లోజ్ చేసిర్రు అంటే వీళ్ళు వచ్చి డోర్లు క్లోజ్ చేసిర్రు, మళ్ళీ ఓపెన్ చేసి పెట్టిర్రు. సో నేను బయట అంతా ఆల్రెడీ బస్సెస్ పోయినా అటు వెహికల్స్ తిరిగినప్పుడల్లా గాలి వచ్చినప్పుడల్లా దుమ్ము వస్తుంది. అందులో కాకుండా ఊడ్చినప్పుడు అయితే భయభత్సంగా వస్తుంది అనమాట. వైట్ అంతా డస్ట్ అంతా ఇట్లా దుమ్ములాగా వచ్చి లోపలికి అంతా పోతుంది. సో ఎంత ఊడ్చినా ఎంత కడిగినా మళ్ళీ క్లీన్ ఉండదు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఓకే డోర్లు పెట్టు అని చెప్పి వాళ్ళకి అన్నాను. సో పెట్టిన మమ్మీ అని చెప్పి వాళ్ళైతే ఇక్కడ బ్రష్ చేసుకుంటున్నారు చూడండి. సో పిల్లలకైతే ఇంకా వాళ్ళకి రైస్ పెట్టేసి వచ్చేసిన. ఇప్పుడే రైస్ పెట్టి ఇంక బయటకు వచ్చేసిన, వాటర్ జల్లి ముగ్గు పెడదామని చెప్పి. సో ఇంకా
ఇంకా ఇల్లు తుడుద్దామని చెప్పి నేను వాటర్ అయితే తీసుకెళ్తున్నాను. సో ఇల్లు అయితే రోజు అంటే ఒక వీక్లీ ఒకసారి అయితే కడుగుతాను ఇల్లు. ఇంకా రోజు తుడుస్తాను అనమాట. ఇంకా పిల్లలు షూ వేసుకొని తిరుగుతారు, లేదంటే దుమ్ము వస్తుంది అట్లా అని చెప్పి కింద ఫ్లోర్ మీదనే ఎక్కువ ఉంటారు, టీవీ చూస్తూ కింద పడుకుంటారు అనమాట. సో క్లీన్గా ఉంటుంది కదా అని చెప్పి రోజు తుడుస్తూ ఉంటాను. ఇంకా కొంచెం డస్ట్ పడ్డా అంతా దుమ్ము దుమ్ము ఉంటుంది, వైట్ టైల్స్, వైట్ మార్బుల్స్ కదా ఇవి అయితే. సో రోజు తుడిస్తేనే నీట్గా ఉంటుంది అందుకని చెప్పి తుడుస్తూనే ఉంటాను. సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా డస్ట్ ఎక్కువనే ఉంటుంది మా ఇంట్లో. ఎంత తుడిచినా ఇంకా రోజు డైలీ అయితే ఒకసారి అయితే తుడుస్తాను. ఇంకా బాగా దుమ్ము అనిపించినప్పుడు కడిగేస్తాను అనమాట. సో నిన్ననే కడిగిన అంత దుమ్ము అంతా కడిగేసి దుమ్ము అంతా దులిపేసాను అనమాట. సో బయట కూడా అంతా క్లీన్ చేశానని చెప్పాను కదా, ఇంకా ఇంట్లో కూడా అంతా కడిగేసిన అనమాట. సో ఇంకొకసారి అయితే ఫ్రిడ్జ్ అయితే ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఫ్రిడ్జ్ కూడా లోపల మెస్సి అయిపోయింది అనమాట. అంతా పాలు పెడతాం కదా, పాలు మరకలు, వాటర్ మరకలు, వెజిటేబుల్స్ మరకలు అన్నీ పడి ఉన్నాయి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మార్కెట్ వెళ్ళే లోపు ఇంకా అది క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే మళ్ళీ ఫ్రెష్గా సర్దుకోవచ్చు ఫ్రిడ్జ్ని. సో ఫైనల్గా చేస్తున్నాను, మొత్తం అంతా అయిపోయింది. లోపలంతా కొంచెం టైం పట్టిందనమాట, ఎందుకంటే కూలరు జరపలేము, వాటర్ పోసాము కాబట్టి అది అట్లే ఉంటుంది. సో దాని కింది నుండి పక్క నుండి మంచం కింద, అంటే బెడ్ కింద, కిచెన్లో ఇంకా చేస్తున్నాను. రోజు లేట్ అవుతుంది. ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీగానే అయిపోయినట్టే నా దృష్టిలో అయితే, ఎందుకంటే రోజు 12 అవుతుంది, ఈరోజు 9:30 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా ఈ టైం ఉందిలే అని చెప్పి నేనైతే తుడుస్తూ ఉన్నాను. సో నీళ్ళు అయితే మొత్తం మట్టి అయిపోయినాయి, అంత డస్ట్ ఉందనమాట. సో 2 సార్లు వెళ్ళి మళ్ళీ వాటర్ తెచ్చి తుడుస్తున్నాను. సో ఇంకా క్లీన్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోతుంది. సో పని అంతా అయిపోయింది, ఇంకా బట్టలు కూడా ఎండేసినా కదా. సో నేను స్నానం చేసేసి ఇంకా దోశపిండి అయితే పట్టాలి. దోశపిండి పట్టేసి స్నానం చేసిన తర్వాత కొంచెం ఏమైనా తినాలి, తిని దోశపిండి అయితే పట్టి పెట్టాలన్నమాట. సో పిల్లలు వచ్చేసరికి అయిపోవాలి. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత టైం అసలు కుదరదు, వాళ్ళతోనే సరిపోతుంది. ఇంకా వాళ్ళతో కొద్దిసేపు, ఇంకా ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి కొద్దిసేపు తినిపించి పడుకోబెడతాను వాళ్ళను.
సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.